రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన ఉదయకాల సమయం నుంచి, సూర్యోదయం నుంచి ప్రభువా, ఈ రాత్రి వరకు ప్రభువా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, సజీవ లెక్కల్లో మమ్మల్ని రాత్రిని నిలబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున ఎటువంటి లోటు లేకుండా ప్రతి వాటిని తండ్రి మాకు దయచేసినందుకు అయ్యా, తగిన సమయంలో శక్తితోనూ బలముతోనూ జ్ఞానముతోనూ మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. అయా, ముఖ్యంగా మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నందుకు అయా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా మా గృహాలు చేరుకోవడానికి మీ కృపను మా ఎడల కనపరిచినందుకు, మీ దేవదూతల రక్షణ మాలో ఉన్న ప్రతి బిడ్డకును దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మరొకసారి మా కుటుంబ సభ్యులను ఈ విధంగా చూసుకొని మీకు ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు వందనాలు నాయనా. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ చరణము, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని కీర్తనకారుడు తండ్రి కీర్తిస్తూ మొరబెడుతున్నాడు నాయన. అయా, ఈ రాత్రిన మేము కూడా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు మీ వైపున ఆశగా చూస్తున్నారు నాయన. వారి సమస్యలను తీరుస్తారని, వారి కుటుంబాలను మారుస్తారని, అయా వారికి ఉన్న శోధన నుంచి విడిపిస్తారని, అయా వారు చేరాలనుకున్న గమ్యానికి చేరుస్తారని ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ పైన ఆశ కలిగి ఉన్నారు. మీకు ప్రార్థిస్తున్నారు ఈ రాత్రి నాయన. వారి జీవితాల్లో కూడా వారి ఆశను కూడా తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, భక్తుడి ఆశను తృప్తిపరిచి ఉన్న రీతిగా మా జీవితాల్లో కూడా మీ కార్యాన్ని జరిగించండి. విశ్వాసముతో బిడ్డలు ప్రార్థిస్తుండగా వారికి కలిగిన ప్రతి ఆశ యావత్తును తృప్తిపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. అయా, వారు మొరబెడుతున్న ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించండి. వారికి కావలసిన ప్రతి వాటిని మీ కృపలో దయచేయమని అడుగుతున్నాము దేవా. నాయనా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు బాధించబడుతున్నారు. హాస్పిటల్స్లో, ఐసీయూలలో ఉన్నారు. సరైన ట్రీట్మెంట్ లేక తండ్రి కృంగిపోతున్నారు ప్రభువా. తండ్రి, వారిని దర్శించండి ప్రభువా. మీ యొక్క హస్తము ద్వారా వారిని తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. అపవాది క్రియలను కూడా నజరేయుడనే సున్నాములు లయపరచండి తండ్రి. అయా, మానసికంగా ప్రతి బిడ్డను దృఢపరచండి ప్రభువా. తండ్రి, అడుగుతున్నాము, గర్భఫలము లేని ప్రతి బిడ్డను దర్శించి గర్భఫలము దయచేయండి. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వారు కోరుకుంటున్న ఉద్యోగం వారు పొందుకొనులాగున దీవించండి ప్రభువా. ఎవరైతే ప్రభు ఆర్థికంగా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో, వ్యాపారాల్లో నష్టాలు వచ్చి వారు చేస్తున్న పనుల్లో తండ్రి లాస్ అయిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభువా, అయా వారి అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, అయా, ఏజ్ వచ్చినప్పటికీ వివాహము కానటువంటి బిడ్డలున్నారు తండ్రి. అయా, వారికి సాటి అయిన సహాయము వారికి దొరుకులాగున దీవించండి. ఎవరైతే ప్రభు కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారో తండ్రి, వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, గృహాలు కడుతుండగా మీ సహాయం అనుగ్రహించండి. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం విదేశాలు ప్రయాణిస్తుండగా మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన, విదేశాల్లో ఉండి మీకు సహాయం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండే రక్షణ ఈ రాత్రిన కలగచేయమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబ సమస్యలను బట్టి తండ్రి మొరబెడుతున్నాము. మాట విననటువంటి కుమారులు, కుమార్తెలను బట్టి దుఃఖిస్తున్న తల్లిదండ్రుల హృదయంలో శాంతి సమాధానాలు దయచేయండి. మారు మనసు కలగజేయండి బిడ్డలకు. తండ్రి, భార్య భర్తల మధ్య ఉన్న ఆ విభేదాల నుంచి యేసునామములో విడుదల దయచేయండి. అయ్యా, మీరు కట్టిన కుటుంబంగా కుటుంబాన్ని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన ఏ ప్రయత్నాల్లో వారు ఉన్నారో ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి ప్రభువా. దుర్వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి కూడా యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న బిడ్డను బట్టి, పనులు చేసుకుంటున్న బిడ్డలను బట్టి అడుగుతున్నామయ్యా, వారికి మీరు తోడై ఉండి రక్షణ కలగజేయండి. అయా, మా దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీ రక్షణ అనుగ్రహించండి. దేవదూతల కంచెలో మా దేశాన్ని భద్రపరచండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, అయా మా గృహాల చుట్టూ కూడా మీకు అగ్ని కంచె దయచేయమని, అయా అలసిపోయిన దేహములతో తండ్రి మీకు మొరబెడుతుండగా మంచి నిద్రను మాకు దయచేయమని, తృప్తిపరచమని
నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి కూడా తండ్రి విడుదల అనుగ్రహించండి. అయా అపవాది, శత్రువులు, దొంగలు ఏ ఒక్కరు కూడా మా గృహాన్ని, మా కలిగిన వాటిని ముట్టకుండా మీరే ఈ రాత్రంతను ప్రభువా మీ భద్రత మాకు అనుగ్రహించమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను, మాకున్న సమస్తాన్ని మీ చేతులకు అప్పజెప్తుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరం కూడా మీ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.